హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ పియర్. సో ఈరోజు నేను 2 జాబ్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చాను. సో ఈ జాబ్ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్లోని వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసోసియేట్ రోల్. క్యాపిటల్ వన్ అనే కంపెనీ అసోసియేట్ రోల్ని హైర్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెఫరెన్స్ ఐడి. నెక్స్ట్ అసోసియేట్ రోల్ ఇన్ బెంగళూరు లొకేషన్. సో ఇది వచ్చేసి మనకి ఈ మంత్ లైక్ జూలై 1st పోస్ట్ చేశారు. సో ఈ 2 జాబ్స్ని మనం అప్లై చేసిన విత్ ఇన్ మినిట్స్లోనే మనకి నెక్స్ట్ రౌండ్ టెస్ట్ లింక్, అసైన్మెంట్ లింక్ అయితే వచ్చేస్తుంది మన మెయిల్కి. సో ఫస్ట్ వచ్చేసి ఆ రోల్ డిస్క్రిప్షన్ ఏంటి అనేసి మొత్తం ఇచ్చేసారు. ఇక్కడ ఆ రోల్ డిస్క్రిప్షన్ అండ్ ఆ కంపెనీ గురించి మొత్తం ఇచ్చారు. అలాగే వాట్ యూ విల్ డూ ఇన్ దట్ రోల్, అంటే ఆఫ్టర్ హైరింగ్ చేసుకున్నాక మనం ఏం చేయాలి, మన వర్క్ ఏంది అనేసి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఈ పాయింట్స్లో కొన్ని స్కిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని మన రెజ్యూమ్లో కనిపెట్టుకుంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏ కంపెనీకైనా మనం అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చూడాలి. జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ మనకి బేసిక్స్ తెలిసినా కూడా బేసిక్స్ అని పెట్టేసి ఆ స్కిల్ నేమ్ మెన్షన్ చేస్తే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఏమేమి స్కిల్స్ ఇచ్చారంటే AWS క్లౌడ్ అని ఇచ్చారు. కీవర్డ్స్ అనమాట, ఇవన్నీ కీవర్డ్స్. AWS క్లౌడ్, జావా, SQL, నో SQL, ఇవన్నీ కీవర్డ్స్. కీవర్డ్స్ మీన్స్ స్కిల్స్. ఈ కీవర్డ్స్ యూజ్ చేసి మన రెజ్యూమ్గా క్రియేట్ చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, AWS ఇచ్చారు. మీకు బేసిక్స్ తెలిస్తే బేసిక్స్ అని పెట్టండి, లేకపోతే లీవ్ ఇట్. మనకి తెలిసినవి వరకే పెట్టాలి. బేసిక్స్ తెలిస్తే బేసిక్స్ అని పెట్టండి, తెలిస్తే నార్మల్గా పెట్టండి, తెలియకపోతే మాత్రం పెట్టకండి. సో జావా ఇచ్చారు, SQL ఇచ్చారు, నో SQL ఇచ్చారు, పైథాన్, యాంగులర్, లిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఆల్సో బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ స్కిల్స్ ఇచ్చారు. మీకు తెలిసిన స్కిల్స్ మెన్షన్ చేసి రెజ్యూమ్ని అప్డేట్ చేసుకొని అప్లై చేయండి. అలాగే ఈ కంపెనీకి ఈ రోల్కి, అసోసియేట్ అనే రోల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేసి ఇక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్స్. నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లైక్ ఏదైనా ఒకటి, అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, C++, ఆర్ C#, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అంటే బీటెక్లో డిగ్రీ చేసి ఉండాలి. ప్రిఫరబుల్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ప్రిఫరబుల్ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షనల్ వచ్చేసి నాలెడ్జ్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్, రిలేషనల్ ఆర్ నో SQL డేటాబేస్, మెసేజ్ క్యూస్. సో ఇలా ఆప్షనల్ ఇచ్చారు అంటే లైక్ తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకుండానే ఉండొచ్చు, ఖచ్చితంగా అని లేదు ఈ స్కిల్స్, ఆప్షనల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. సో ఇవి వాళ్ళ రిక్వైర్మెంట్స్. జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏ కంపెనీకైనా మనం అప్లై చేసుకునే ముందు జాబ్ డిస్క్రిప్షన్ని 1-2 సార్లు ఖచ్చితంగా చదువుకోవాలి. వాళ్ళు ఇచ్చిన స్కిల్స్, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అన్నీ చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. సో ఈ జాబ్స్ అయితే ఈ 2 జాబ్లకు కూడా అప్లై చేసిన కొంచెం టైంలోనే మనకి నెక్స్ట్ రౌండ్ అసైన్మెంట్ లింక్స్ అయితే వచ్చేస్తాయి. ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. నేను ఈ 2 జాబ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరైనా అప్లై చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ చూసి లింక్ యాక్సెస్ చేసుకొని అప్లై చేయండి. ఫాస్ట్గా అప్లై చేయండి, మళ్ళీ ఏ టైంలో అయినా ఎక్స్పైర్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూబీఎస్ వాళ్ళు టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ రోల్ని హైరింగ్ జరుగుతుంది. సో ఇది జాబ్ రిఫరెన్స్ ఐడి. సిటీ వచ్చేసి పూణే. అసోసియేట్ రోల్ క్యాపిటల్ 1 వచ్చేసి బెంగళూరు. యూబీఎస్ వచ్చేసి టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరు, పూణే లొకేషన్, ఫుల్ టైము. ఈ రోల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మొత్తం రోల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అలాగే కంపెనీ గురించి కూడా ఇచ్చారు. యువర్ ఎక్స్పర్టైజ్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ స్కిల్స్ మెన్షన్ చేస్తారు. చూడండి, అలాగే అజూర్ క్లౌడ్ కాంపోనెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ వాళ్ళు క్లౌడ్ కాంపోనెంట్స్ కావాలని చెప్పారు. అలాగే JMeter యూనిట్ టెస్టింగ్, ఇది టెస్టింగ్ సంబంధించింది కాబట్టి టెస్టింగ్ టూల్స్ ఉంటాయి కదా, JMeter అండ్ యూనిట్ టెస్టింగ్, సోనార్కి. సో ఇవన్నీ ఉంటాయి. టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్, టెస్ట్ స్క్రిప్ట్స్, టెస్ట్ లాగ్స్, ట్రేసబిలిటీ మ్యాట్రిసెస్. సో ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అంట. సో ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, SDLC మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో వీటి గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి అంట. టెస్టింగ్ మెథడాలజీస్ తెలిసి ఉండాలి.
అలాగే సెలేనియం, కుకుంబర్ ఇవి టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ గురించి కూడా తెలిసి ఉండాలంట. సో ఇవి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్. ఈ స్కిల్స్ మెన్షన్ చేసుకొని మీ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసుకొని జాబ్స్‌కైతే అప్లై చేయండి. అలాగే యూబీఎస్ కంపెనీ గురించి ఇచ్చారు. హౌ వి ఆర్ హైరింగ్. వి మే రిక్వెస్ట్ యూ టు కంప్లీట్ 1 ఆర్ మోర్ అసెస్మెంట్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్. అంటే వాళ్ళు ఎలా హైర్ చేసుకోవాలనేసి ఉంది. అలాగే ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. సో ఈ 2 జాబ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు అప్లై చేయండి. అలాగే మన ఛానల్‌లోని వీడియోస్‌ని అన్ని వీడియోస్ చూడండి. నేను ఇంకా మరెన్నో కొత్త కొత్త వీడియోస్‌ని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.